ముందుగా అయితే వైజాగ్ నుంచి పూరికి ట్రైన్ మీద వెళ్దాం. 8 అవర్స్ జర్నీ అని చెప్పేసి 10 అవర్స్ జర్నీ అయితే అయ్యింది. ఫైనల్ గా పూరికి అయితే వస్తాం. ఈ వీడియోలో మీరు పూరి జగన్నాథ ఆలయం గురించి సీక్రెట్స్ కానీ మిస్టరీస్ కానీ అలాగే స్టోరీ ఎవరైనా పూరి జగన్నాథ టెంపుల్ కి వెళ్దాం అనుకున్నా లేదా రథయాత్రకి వెళ్ళాలనుకున్నా ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేయండి. ఇంకా రైల్వే స్టేషన్ లోకి రాగానే పూరి జగన్నాథ్ విగ్రహాలు అయితే కనిపించాయి. చాలా బాగున్నాయి అనమాట. ఫస్ట్ అయితే పూరి బీచ్ కి వెళ్దాం. తర్వాత అయితే జగన్నాథ ఆలయానికి వెళ్దాం. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర ఆటో తీసుకొని బీచ్ కి అయితే బయలుదేరాం. ఇంకా ఆటో కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ, ఎక్కువ మంది ఉంటే రేట్ తగ్గుతుంది అనమాట. ఇంకా మనం అయితే ఫస్ట్ పూరి బీచ్ కి అయితే వచ్చాం. ఇది మెయిన్ బీచ్ కాదనమాట. మెయిన్ బీచ్ అయితే ఇంకోటి ఉంటది. అదైతే బీచ్ నుంచి గుడికి కిలోమీటర్ దూరం. ఇంకా బీచ్ మొత్తం తిరిగేద్దాం పదండి. బీచ్ అయితే చాలా బాగుంటది. ఇంకా పూరి బీచ్ మొత్తం తిరిగి ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి అయితే బయలుదేరదాం. మిగిలిన బీచ్ లో తీసిన వీడియో మొత్తం లాస్ట్ లో పెడుతున్నాను చూడండి. బై వాక్ 4 కిలోమీటర్లు పూరి జగన్నాథ్ గుడికి అయితే బయలుదేరుతున్నాం. బీచ్ దగ్గర నుంచి గుడికి ఆటోలు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఫైనల్ గా 4 కిలోమీటర్లు నడుస్తూ పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వస్తాం అనమాట. ఫస్ట్ అయితే రూమ్స్ గురించి లగేజ్ పెట్టడానికి ఎంతో ట్రై చేసాం కానీ ఇక్కడ ఫ్రీగానా మళ్ళీ తక్కువ రేట్ లో ఏటి లేవు రూమ్స్ అయ్యి. ముందుగా అయితే బ్యాగ్ లో ఫోన్లు నాట్ అలౌడ్ కాబట్టి ఏదైనా లోకల్లో పెడదాం అని చెప్పేసి అనుకున్నాను. ముందుగా ఫోన్ ఉందని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే తీస్తున్నాను. అంతలోపటికి పోలీసులు హడావిడి చేస్తున్నారు. ఎందుకని తెలుసుకుంటే ఒరిస్సా సీఎం అయితే వస్తున్నాడు అనమాట ఇక్కడికి. దాని వల్ల గుడి అంతా ఖాళీ అయిపోయింది అనమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ మనం ఒకరమే ఉన్నాం అనమాట. ఇక్కడ మనం చెప్పులు ఫోను మాత్రమే ఫ్రీగా ఎట్టుకోవడానికి కౌంటర్లు అయితే ఉంటాయి. బ్యాగులు అయ్యి ఇంకా ఎక్కడైనా సరే ఎట్టుకోవడమే డబ్బులు ఇచ్చి. ఒక బ్యాగ్ కి 20 రూపీస్ అనమాట. మేమైతే పక్క షాప్ లో అయితే ఎడిసాం బ్యాగు ఫోన్లు. ఇంకా సీఎం రావడం వల్ల గంట సేపు అయితే పట్టింది దర్శనానికి. దర్శనం అయితే బాగా జరిగింది అనమాట. గుడి మెయింటెనెన్స్ విషయానికి వస్తే అస్సలు బాగోలేదన్నమాట. కనీసం ఇక్కడ ఫ్రీగా ప్రసాదం కూడా లేదు. ఈ గుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్న అవన్నీ నిజమా కాదా చూద్దాం అని చెప్పేసి వచ్చాను. నా వరకు అవన్నీ అబద్ధాలని అనుకుంటున్నాను. అవి ఎందుకో కూడా చెప్తాను. ఇంకా ముందైతే ఒక మంచి రూమ్ అయితే ఎతకాల. మొత్తం 2 గంటల సేపు మొత్తం అంతా తిరిగాం. అది కూడా తక్కువ రేట్ కి గుడికి చాలా దగ్గరలో. వెళ్దాం పదండి. ఇంకోండి ఈ కర్రలతోనే రథాన్ని తయారు చేస్తారు. చూడడానికి వెరైటీగా ఉంది. అది కర్రలు మోయడానికి అనమాట. ఇలాగా ఇక్కడ 3 రథాలు అయితే చేస్తారు. ఈ రథయాత్ర అనేది జూలై 7న అయితే జరుగుతుంది అనమాట. 25 లక్షల మంది పాల్గొంటారు ఆ రథయాత్రలో. అప్పుడు వచ్చామంటే కనీసం కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. అందుకే ఇప్పుడు వచ్చాను. మార్నింగ్ మళ్ళీ వచ్చి మొత్తం వీడియో తీసి చూపిస్తానులేండి. ఇంకా రూమ్ విషయానికి వస్తే గుడికి కాస్త ముందుకెళ్ళి మురారి భక్తి నివాస్ అని చెప్పేసి ఒక నిలయం ఉంటది. అక్కడికి రూమ్స్ కూడా ఉంటాయి. నా వరకు అయితే ఇదే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇది కేవలం మాకు ఇద్దరికి 300, మనిషికి 150 పడింది. ఇక్కడ మీకు రూమ్స్ కావాలంటే రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మేమైతే ఏకంగా హాలే తీసుకున్నాం అనమాట. ఎక్కడ స్టే చేద్దాం అన్నా సరే 1800 అడుగుతున్నారు. అది కూడా మార్నింగ్ 8కే ఖాళీ చేసేయాలన్నమాట. ఇక్కడ మరి అన్ని రూల్స్ లేవు, మనం పాటించలేదు కూడా. ఇంకా రాత్రి 11 గంటలకు పడుకొని ఉదయాన్నే 8 గంటలకల్లా రెడీ అయిపోయాం. ఫస్ట్ అయితే రథాన్ని తయారు చేసే ప్లేస్లు అయితే చూద్దాం. ఆ తర్వాత టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత కోనార్క్ టెంపుల్ కి వెళ్దాం. ఫస్ట్ అయితే రథయాత్ర గురించి మాట్లాడుకుందాం. ఈ నెల జూలై 7th అయితే రథయాత్ర అయితే ఉంటది. ఇక్కడ మొత్తం 3 రథాలు అయితే తయారు చేస్తారు. ఒకటి సుభద్రకి, ఒకటి కృష్ణుడికి, ఒకటి బలరాముడికి. ప్రపంచంలోనే అతి బాగా జరిగే రథయాత్ర ఇదే అనమాట. ముందైతే పూరి జగన్నాథ్ స్టోరీ విగ్రహాల గురించి మాట్లాడదాం. పూరి జగన్నాథుడి కథ తెలుసుకుందాం. ఈ కథ తెలుసుకోవాలంటే ద్వాపర యుగంలోకి వెళ్ళాలి. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక చనిపోయిన తన వాళ్ళని చూసి ఏడ్చిన గాంధారి తన వాళ్ళు ఎలా అయితే చనిపోయారో యాదవ వంశం వాళ్ళు కూడా అలాగే చనిపోతారని గాంధారి శాపం పెట్టింది కృష్ణుడికి. 36 సంవత్సరాల తర్వాత యాగం వంశంలో ప్రతి ఒక్కరూ వాళ్ళని వారే చంపుకున్నారు. కేవలం కృష్ణుడు, బలరాముడు, కృష్ణుడి రథసారథి మాత్రమే బతికారు. తర్వాత కృష్ణుడు ఎంత బాధతో అక్కడి నుంచి బయలుదేరుతాడు. కృష్ణుడు ఒక చెట్టు దగ్గరకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడే అక్కడికి జర అని ఒక వేటగాడు వస్తాడు. శ్రీకృష్ణుడి పాదం చూసి జింక అనుకొని మోసపోయి బాణం వేస్తాడు. ఆ బాణం శ్రీకృష్ణుడికి తగిలి చనిపోతాడు. అప్పుడు పాండవులు శ్రీకృష్ణుడి బాడీని కాల్చుతారు. మొత్తం శరీరం అంతా కాలిపోద్ది కానీ గుండె మాత్రం కాలదు. ఆ గుండెని కర్రకు కట్టి సముద్రంలో వదులుతారు. అప్పుడు ఒక రాజుకి శ్రీకృష్ణుడి కల్లోకి వచ్చి ఇలా ఒక గుండె వస్తుంది కర్రకు కట్టి ఆ కర్రతో విగ్రహాన్ని చేయించి గుడి కట్టించి పెట్టు అంటాడు. ఇంకా విష్ణువు చెప్పినట్టే వెళ్తాడనమాట రాజు. రాజు వెళ్ళి చూస్తే అక్కడ కర్రకి కట్టిన గుండె ఉంటది. తీసుకొచ్చి విగ్రహం చేస్తున్నప్పుడు ఎంత ట్రై చేసినా సరే ఒక్క ఘాటు కూడా పెట్టలేరు. ఆ తర్వాత ఎలా విగ్రహం చేద్దాం అనుకునే లోపలికి ఒక స్వామీజీ అయితే వస్తాడనమాట. అప్పుడు ఆ స్వామి, నేను ఈ విగ్రహాలను చేస్తాను కానీ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. నేను ఈ విగ్రహాన్ని ఒంటరిగా 14 రోజులు ఏమి తినకుండా
తాకుండా ఈ విగ్రహాన్ని చేస్తాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని చెప్తాడు. దానికి రాజు సరే అంటాడు. ఆ స్వామీజీ మొదలెడతాడు విగ్రహం చేయడం. అప్పుడు యువరాణి అసలు తినకుండా తాకుండా 14 రోజులు ఎలా ఉంటారో, అసలు బతుకున్నాడో చనిపోయాడో వెళ్ళి చూడండి అని చెప్పేసి రాజుని అలా ఇబ్బంది పెట్టేది. ఇంకా రాజు అయితే అందరితో చర్చించి అందరితో మాట్లాడి చివరికి ఆ గది తలుపులు అయితే తెరిచారు. తలుపు తెరవగానే స్వామీజీ అయితే ఉండడు అనమాట. విగ్రహాలు అయితే చేతులు కాళ్ళు లేకుండా సగం చెక్కి ఉంటాయి. అది చూసి రాజు ఎంతో బాధపడి శ్రీకృష్ణుడు వేడుకుంటే శ్రీకృష్ణుడు వచ్చి ఈ విగ్రహాలు అంతే, వీటిని ఇలాగే పూజించాలని చెప్తాడు. ఇప్పుడు మీరు గుళ్ళో చూస్తున్న విగ్రహాలు అయ్యే. ఇంకా రథయాత్ర ఎందుకు జరుగుతుంది అంటే శ్రీకృష్ణుడు బలరాముడు బయటికి వెళ్ళిన సమయంలో సుభద్రాదేవిని వాళ్ళ అత్తయ్య బాగా చూసుకుంటదని శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి ప్రతి సంవత్సరం వాళ్ళ అత్తయ్య ఇంటికి వెళ్తారు. దాన్నే మనం రథయాత్ర కింద సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను నడుస్తున్న రోడ్లో 25 లక్షల మంది ఆ రథయాత్రలో పాల్గొంటారు. ఆ సమయంలో అస్సలు ఖాళీ ఉండదన్నమాట పూరి మొత్తం. ఈ రథాలు ప్రతి సంవత్సరం తయారు చేస్తారనమాట. పాత రథాల్లో కర్రలు ఎరగొట్టి అమ్మేస్తారనమాట. ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో. ఈ రథంలో హైలైట్ ఏంటిదంటే ఇది మిషన్ తో చేసినట్టు ఉంది కానీ చేతితో చేసినట్టు లేదనమాట. వీళ్ళు మిషన్ యూజ్ చేయకుండా చేస్తారు రథాన్ని అని చెప్పారు, కానీ ఇక్కడ ఇది చూస్తే మిషన్ యూజ్ చేసినట్టు ఉంది. ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉంటాయి అనమాట. అవి కేవలం రథాన్ని చేయడానికి మాత్రమే, అలాగే కొన్ని పూజలు చేయడానికి, అలాగే కొన్ని జెండాలు మార్చడానికి, అలాగే కొన్ని దేవుడికి భోజనాలు వండడానికి, ఇంకా ఫ్యామిలీ మొత్తం దేవుడికి సేవ చేయడానికి మాత్రం ఉంటాయి. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది అనమాట. ఈ పూరి జగన్నాథుడి గుడి రోజులో కేవలం ఒక 6 గంటలు 5 గంటలు మాత్రమే క్లోజ్ చేస్తారు. ఈ రథాల కోసం ఎన్ని చెట్లు నరికారో కానీ చూడండి ఎంత పెద్ద కర్రలో. ఇంకా ఒక్కటే కర్ర మొత్తం ఆ మూల నుంచి ఈ మూల దాకా ఉంది. 10 రోజులు జరిగే ఈ రథయాత్ర ఇండియాలో టాప్ 10 ఫెస్టివల్స్ లో ఒకటి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు రథయాత్ర ఎందుకు జరుగుతుందని? ఎందుకంటే సుభద్రాదేవిని వాళ్ళ అత్తయ్య చాలా బాగా చూసుకునేది. అందుకని చెప్పేసి కృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి ముగ్గురు కలిసి ప్రతి సంవత్సరం వాళ్ళ అత్తారింటికి వెళ్తారనమాట. ఇదన్నమాట రథయాత్ర స్టోరీ. ఇంకా చాలా స్టోరీలు ఉన్నాయి ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ లో. ప్రతి దాని గురించి మిస్టరీలు స్టోరీలు ఉన్నాయి. వాటిల్లో ఏది నిజం ఏది అబద్ధం ఆ దేవుడికే తెలియాలి. కేవలం రథం చక్రమే నాకంట హైట్ గా ఉంది. ఇంకా రథం మొత్తం పూర్తి అయితే ఎంత హైట్ ఉంటుందో మీరే ఆలోచించండి. ఇక్కడ ఫ్యామిలీలు రథం చేయడానికి మాత్రమే కాబట్టి వాళ్ళు ఎన్నో వందల సంవత్సరాల నుంచి వాళ్ళకి అలవాటు ఉందన్నమాట ఎలా చెయ్యాలి రథాలన్నీ. కాబట్టి అలా చేస్తారు. అది కూడా మిషన్స్ ఎక్కువ యూజ్ చేయరు. ఈ రథం కింద కానీ మన కాళ్ళు కానీ ఉంటే ఇంకా పచ్చడి అయిపోద్ది అనమాట. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇదే కాదు రథయాత్రలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అఫ్ కోర్స్ రథం దగ్గరికి కూడా వెళ్ళారు మీరు. ఫుల్ గా పోలీసులు సెక్యూరిటీ ఉంటది. ఫుల్ తోడట్టుకొని మరి లైన్ గా ఉంటారనమాట రథానికి చుట్టూను. ఈ రథాల్లో ఇంకో ప్రత్యేకత ఉందన్నమాట. అదేంటిదంటే కృష్ణుడికి వెళ్ళడం ఇష్టం లేదని చెప్పేసి రథయాత్ర మొదలైనప్పటి నుంచి వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా వెళ్తుందంట. వచ్చేటప్పుడు మాత్రం ఎంతో ఈజీగా వస్తుంది అంట రథం. అలాగే ఫ్లాగ్ గురించి మీకు అందరికి తెలిసి ఉంటది. గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ పూరి జగన్నాథ్ గుడి ఫ్లాగ్ లో ఎగురుతాయని చెప్పేసి అంటారు. కానీ మాకైతే ఏం అలా అనిపించలేదు. గాలి ఎటేస్తుందో అటే ఎగురుతుంది అనమాట. అలాగే గుడి నీడ ఎప్పుడు కనిపించలేదు అన్నారు. అదైతే నిజం. గుడికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఎప్పుడు నీడ అయితే కనిపించలేదు. కానీ భోజనాల విషయంలోకి వస్తే ఇక్కడ రోజుకి ఎంత భోజనం వండుతారో కరెక్ట్ గా సరిపోద్ది అందరికి అంటారు. అదైతే అబద్ధం. నిజానికి ఈ గుళ్ళో భోజనం చేసి దేవుడికి ఎట్టిన తర్వాత అదే భోజనం పక్కనే అమ్మేస్తారనమాట. ఒక ప్లేట్ మిల్స్ లో ఉంటది 100 రూపాయలు అనమాట. తిందామని చెప్పేసి వెళ్ళాను కానీ అక్కడ 30 షాపులు ఉంటాయి. ఫుడ్ స్మెల్ పాడైపోయినట్టు వాసన వస్తుంది. అందుకే ఇంక తినలేదు. ఇంకా పైన ఉన్న విష్ణు చక్రం అయితే ఎడి చూసినా ఒకలాగే ఉంటది అంటారు. అది అయితే నిజం. కాకపోతే దగ్గరగా చూస్తే మీకు అలా ఉండదు. దూరంగా చూస్తేనే అలా ఉంటది. అలాగే గుడి పైన పక్షులు ఎగరవ అంటారు కదా. మెయిన్ గుడి మీద తప్ప మిగిలిన అన్నిటి దగ్గర పక్షులు అయితే చూసాను. అలాగే దేవుడి గుడి పైన జెండాలు ఉన్నాయి కదా, అవి 100 రూపాయలు అనమాట అమ్ముతారు గుళ్ళోనే. ప్రతిరోజు ఈ గుళ్ళో జెండా అయితే మార్చాలన్నమాట. ఏ రోజు అయితే మార్చకపోతే ఆ రోజు నుంచి 18 సంవత్సరాలు ఆ గుడి అయితే క్లోజ్ చేసేస్తారు. కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు అలా అవ్వలేదు. మీరు సాయంత్రం 4 నుంచి 6 సమయంలో వెళ్తే ఆ సమయంలో జెండా మార్చడం చూడొచ్చు. ఇంకా గుళ్ళో నచ్చినవి ఏంటి అంటే పొంతులు కానీ ఫుడ్ కానీ. నచ్చింది ఏంటిదంటే గుడిలో దేవుడు. జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పూరి జగన్నాథ్ టెంపుల్ కి రండి.